గ్రామీణ నిరుపేదలకు ప్రాణాధారమైన ఉపాధి హామీ చట్టం ఇప్పుడు ప్రమాదంలో పడిందా? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మార్పులు కూలీల పొట్టకొడుతున్నాయా? అవునని అంటున్నారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు. నేడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నిజాంపూర్ మరియు కొల్కూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను సందర్శించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వారు నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరసింహులు నేడు కూలీలతో కలిసి పని ప్రదేశాల్లో చర్చించారు. 2005లో వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా నీరుగారుస్తోందని ఆయన మండిపడ్డారు. 90% నిధులు ఇవ్వాల్సిన కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం మోపుతోందని, దీనివల్ల తెలంగాణపై ఏటా 2,300 కోట్ల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో 2 పూట్ల ఫోటోలు తీయడం, ఆధార్ లింక్ సమస్యలతో పేమెంట్లు నిలిపివేయడం వంటి చర్యల ద్వారా కూలీలను పనుల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ మిషన్ పేరుతో సంవత్సరంలో కేవలం 65 రోజులు మాత్రమే పనిచ్చేలా మెరికలు పెట్టడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కాపాడుకుందాం. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం. ఉపాధి హామీ చట్టాన్ని నశించాలి. కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగించాలి. ఉపాధి హామీని పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం విబిజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ 20 సంవత్సరాలుగా పేదలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని తీసేసి ఈరోజు పెద్దలకు ఉపయోగపడే పద్ధతుల్లో కాంట్రాక్టీకరణ పెంచడం కోసమే ఈ విబిజీ చట్టాన్ని తీసుకొచ్చారు. 90% కేంద్రం, 10% రాష్ట్రం నిధుల స్థానంలో 60% కేంద్రం, 40% రాష్ట్రం ఇవ్వాలని చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తే ఈరోజు ఉపాధి హామీని కూడా చేతులు ఎత్తేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఖచ్చితంగా పెట్టాలి, పనిముట్లు ఇవ్వాలి. లేదంటే రాబోయే రోజుల్లో కూలీలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం.